అంటే ఏమైందో తెలుసా? మృగం లక్షణాలు వచ్చేసాయి. కోపం ఎక్కువైతే, బాగా వినండి, కోపం ఎక్కువైతే బైబిల్ ఒక మాట ఉంది, కోపం ఎక్కువైతే పాపం చేస్తామంట. కోపం ఎక్కువైతే పాపం చేస్తే, పాపం గర్భం ధరిస్తే, గర్భం వలన వచ్చే డెలివరీ ఏంటి చెప్పండి? మరణం. కయ్యేన్ దగ్గర జరిగిన డెలివరీ ఏంటి చెప్పండి? తమ్ముడిని చంపేశాడు. తమ్ముడిని చంపేశాడు, ఘోరంగా చంపేశాడు. ఎందుకు జరిగింది ఇదంతంటే కేవలం అసూయ. కోపం వచ్చినప్పుడు ఎప్పుడైనా మీరు గమనించండి, మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేని టైంలో చంపాలనుకోలేదట. కేస్ స్టడీ రాశారు, చంపాలనుకోలేదట. ఇలా ఒక్కసారి చెయ్యట్టు అలా గోడకు ఒక గుద్దు గుద్దాడట, ఇలాగంతే. చచ్చిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? చచ్చిపోయింది, ఏం చేయాలి? మొన్నకే చూసారు లేదో, చచ్చిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? కోపంలో గుద్దేశాడు, గోడకు తగిలేసింది, కింద పడిపోయాడు, చనిపోయింది. ఏం చేయాలి? చనిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? కవర్ చేయడానికి ఏం చేశాడు? మొక్కలు నగిడి బకెట్లో పెట్టి బాత్రూంలో పెట్టాడు. పక్కింటి వాళ్ళకి వాసన వచ్చి, ఏదో తేడాగా ఉందండి, మొన్న నుంచి పాప కనబట్టలేదు అన్నప్పుడు విషయం బయటకు వచ్చింది. కోపంలోనే జరుగుతాయి అన్నీ. చాలామంది పెద్ద సోగ్గాలు ఏమంటారంటే, కోపం ఏదో పెద్ద డిగ్నిటీలా చెప్తుంటారు. నాకు చాలా కోపం అండి. ఏమనుకుంటున్నారు? పోతా త్వరలోనే రెడీగా ఉండు. నాకు చాలా కోపం అండి. నన్ను అదేం పెద్ద డిగ్రీ పట్ట అది. నాకు చాలా కోపం అండి. నేను ఎలాగంటే, కోపంలో చేసే పనులు ఎలా ఉంటే గుర్తుపెట్టుకోండి, గుడ్డుతనం వస్తుంది, చెవులు పనిచేయవు, ఏం మాట్లాడడం తెలియదు. ఆ మాటలకి తోటల్లో పొడి చేస్తాం. చివరికి ఏం చేస్తాం తెలుస్తా? నీ ఎదుట నీ మానసికంగా, శారీరకంగా చంపేస్తాం. మొదటి సంగతి మనకు దృష్టాంతాలుగా ఎందుకు రాశాడంటే, కోపం వలన జరిగింది పాపం వలన వచ్చింది మరణం. జాగ్రత్త. నీకెవరి మీదైనా కోపాలుంటే, నీకెవరి మీదైనా ద్వేషాలుంటే, నీకెవరి మీదైనా జెలసీ ఉంటే జాగ్రత్త. దేవుడు ఇష్టపడ్డు. ఒకవేళ దేవా నాకు ఎవరైనా మంచి బట్టలు వేసుకుంటే, ఏంటి ప్రభా నా మైండ్ ఎలా ఉందన్న అని నీకు అనిపిస్తే, మళ్ళీ చెప్తున్నాను, దేవుడిని అడుగు, ప్రభా ఇలాంటి మైండ్ ఉంది బ్రో, ఎవరైనా మంచి బట్టలు వేసుకుంటే నాకు నచ్చట్లేదు. ఇది కయ్యాడుగా లక్షణమే, గుర్తుపెట్టుకో. ఎదురింటోళ్ళు ఎవరైనా ఏదైనా కొనేసుకున్నారనుకో, నీకు ఊపిరాడతలేదనుకో, కయ్యానికి తమ్ముడు నువ్వు గుర్తుపెట్టుకో. ఎవరన్నా బాగా ఫైనాన్షియల్గా డెవలప్ అవుతున్నారనుకోండి, నీకు ఏదో రకమైన ఫీలింగ్, వాళ్ళ పేరు ఎత్తేనే కోపం వచ్చేస్తుంది అనుకోండి, జాగ్రత్త. నేను ప్రేమించి చెప్తున్నాను, సందర్భంలోంచి నేను మాట్లాడుతున్నాను. ఇది నా మాట కాదు, సాక్షాత్తు దేవుని మాట అని మీకు అర్థమైతే, ఒకవేళ ఆ లక్షణాలు మీ దగ్గర ఉంటే, నిజమే ప్రభువా, ఈ లక్షణాలన్నీ నా దగ్గర ఉన్నాయి. నా పక్కోడికి జాబ్ వచ్చి నాకు జాబ్ రాకపోతే నాకు అదోలా ఉంటుంది. నా పక్కవారు నాకన్నా కలర్ఫుల్గా కనిపిస్తే నాకు అదోలా అనిపిస్తుంది. నాకు ఎవరైనా నన్ను గౌరవించాలి